ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సారు స్టూడియోకు పోయిండు. మొన్న పాట ఆర్డర్ ఇస్తే మరి పని ఏం దాకా వచ్చింది, మ్యూజిక్ ఎట్లా కంపోజ్ చేసిండు, ఏం కథ, పాటల మార్పులు చేర్పులు చేసినాక కీరవాణి సారు సంగీత సమకూర్పులు మంచిగానే ఉన్నాయా అనే పాటను ఒకటికి రెండు మాటలు ఇట్లా విన్నాడట. రాయదుర్గంలో ఉన్న కీరవాణి స్టూడియోకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సోఫాల కూర్చొని కీరవాణి సారు పాట పెట్టంగానే మనసు పెట్టి మంచిగా విన్నాడట. అప్పుడంటే 10 జిల్లాల పేర్లే ఉండే కదా, 10 జిల్లాల అనే పదాన్ని కూడా మార్చిండ్రట. పద అని ఆడ కొత్త పదాన్ని పెట్టిండ్రని వినబడుతున్నది. అట్లనే జిల్లాల పేర్లతో పాటు కొన్ని పదాలు కూడా మార్చిండ్రా, అవిటిని అట్లనే ఉంచిర్రా అంటే పాట వచ్చినాకనే తెలుస్తుంది. కానీ ఒకటి గమనించిర్రా, సంగీత దర్శకుడు కీరవాణి సారు పుట్టింది కొవ్వూరులా, ఆయనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. తెలంగాణలో చాలా మంది టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండ్రు. చాలా మట్టుకు అందశ్రీ సారు పాటలకు సంగీతాన్ని అందించింది కూడా తెలంగాణ సంగీత దర్శకులే. తెలంగాణలో టాలెంట్ ఉన్నోళ్ళను ఎదగకుండా దొక్కేస్తుండ్రని కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పట్లో పోరాటాలు నడిచే. రాష్ట్రం వచ్చినాక కూడా అట్లనే ఉన్నదనుకో, మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తోని సంగీతం సెట్ చేయించుడు కూడా కరెక్టేనా? తెలంగాణలో చేయకపోదురా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు యాదికి రాకుండొచ్చునా? ఒకవేళ యాదికి వస్తే మాత్రము మన సంగీత దర్శకులతోనే పాట కంపోజ్ చేయిస్తుండే కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.